హాయ్ ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ నరేష్ మామిడి, జలన్ విషన్ వెల్ హాస్పిటల్ సూర్యాపేట్. ఈరోజు మనము స్క్రప్టైపస్ ఫీవర్ గురించి తెలుసుకుందాము. మనము ఈ మధ్య న్యూస్లో వింటున్నాము, ఏపీలో ఎక్కువ కేసులు రావడం, అలాగే ఒక ఫిమేల్ పేషెంట్ కూడా స్క్రప్టైపస్ ఫీవర్తో చనిపోవడం జరిగిందని న్యూస్లో విన్నాము. ఈ స్క్రప్టైపస్ ఫీవర్ అనేది ఓరెన్షియా సుజుగమెసి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఏదైనా మైట్ లార్వా ఇన్ఫెక్టెడ్ అయ్యి అది మనల్ని కుట్టినప్పుడు మనకి ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ప్రవేశించి ఈ స్క్రప్టైపస్ ఫీవర్ని కలిగిస్తుంది. మామూలుగా ఈ ఫీవర్లో మనకి జనరల్ లాగానే మిగతా ఫీవర్ లాగానే ఫీవర్ రావడం, వీక్నెస్ రావడం, అలాగనే సివియర్ హెడేక్ రావడం, బాడీ మీద ర్యాషెస్ రావడం, చర్మం కింద గడ్డలు లాంటివి అంటే లింఫెనోపతి రావడం, అలాగే సీరియస్గా ఉన్నప్పుడు వాంతులు కానీ, కడుపు నొప్పి, అలాగనే శ్వాస తీసుకునే ఇబ్బందులు లాంటివన్నీ వస్తుంటాయి. సో సాధారణ ఫీవర్ లాగానే ఇది కూడా ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాక్టీరియా వల్ల ఉంది కాబట్టి, యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, లేదా లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, లేదా కీమోథెరపీ తీసుకునే అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఒకవేళ ఫీవర్ వస్తే హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. సో అలాగనే ఈ ఫీవర్ అనేది స్క్రప్టైపస్ ఫీవర్ అనేది మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందదు. మనకి ఆ ఇన్ఫెక్టెడ్ అయిన ఆ పురుగు అంటే ఎర్రటి రంగు పురుగు కుట్టినప్పుడు మాత్రమే మనకి ఈ స్క్రప్టైపస్ ఫీవర్ అనేది వస్తుంది. కాబట్టి మనము ఈ స్క్రప్టైపస్ ఫీవర్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. ఎందుకంటే ఈ ఫీవర్ అంటే ఈ ఎర్రటి పురుగు మనకి ఎక్కువ ఫీల్డ్లో పొలంలో పనిచేసే వాళ్ళకి కానీ, లేదా పొదల్లో చెట్ల పొదల్లో ఎక్కువగా ఉంటుంది, అలాగనే సముద్ర తీరం వెంబటి ఎక్కువగా ఉంటుంది. సో సాధారణంగా దీన్ని మనము ఆ ఫీల్డ్లో పనిచేసినప్పుడు ఏదైనా షూ ఆడినప్పుడు కానీ, లేదా కాళ్ళ చేతులకు తగిన జాగ్రత్తలు తీసుకొని మనం పనిచేస్తున్నప్పుడు, అలాగనే చిన్నపిల్లలకి కాళ్ళకి చేతులకి తగిన అంటే మనకి కవర్ చేసుకుంటుంటే ఈ పురుగులు కుట్టకుండా చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ స్క్రప్టైపస్ ఫీవర్ నుండి రక్షించుకోవచ్చు. సో దీంట్లో మనకు మీడియాలో వచ్చే న్యూస్ల పరంగా ఇది అంత భయంకరమైనది ఏమి కాదు, ట్రీట్మెంట్ కూడా ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనము ఈ స్క్రప్టైపస్ ఫీవర్ రాకుండా చూసుకోవచ్చు. స్టే సేఫ్. థ్యాంక్ యూ.